సిటీ న్యూస్కు స్వాగతం. పేదల అభ్యున్నతి, ఆకలి తీర్చే విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పేదల ఆకలి తీర్చేవారే అసలైన నాయకులు అనిపించుకుంటారని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో అన్నా క్యాంటీన్ను ఎంపీ వల్లభనేని బాలశౌరి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణతో కలిసి పునఃప్రారంభించారు. అనంతరం పలువురికి అల్పాహారం వడ్డించారు. పేదల అభ్యున్నతి, ఆకలి తీర్చే విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ఉపాధి కోసం గ్రామాల నుండి పట్టణాలకు వచ్చేవారికి అన్నా క్యాంటీన్లు ఎంతో ఉపయోగకరమన్నారు. కేవలం 5 రూపాయలతో 3 పూటలా కడుపు నిండా అన్నం పెట్టే వ్యవస్థను గత పాలకులు ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేశారన్నారు. అవినీతి ఆరోపణలు చేయడం తప్ప 5 ఏళ్లలో రూపాయి కూడా నిరూపించలేకపోయారన్నారు. పేదలకు నోటి దగ్గర తిండిని దూరం చేశారన్నారు. నిత్యం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో అడుగులు వేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు. శాశ్వతంగా ఉండేలా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అందుకే దాతల నుండి విరాళాల స్వీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ప్రభుత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 14-19లో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవారికి 5 రూపాయలకే టిఫిన్ కానీ, భోజనం కానీ, రాత్రి భోజనం కూడా అందించడం జరిగేది. గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అన్నా క్యాంటీన్లు అన్నింటిని కూడా రద్దు చేసి ఆ అన్నా క్యాంటీన్ని అన్యాక్రాంతం చేసినటువంటి సందర్భం చూసాం. ఇవాళ మళ్ళీ అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే వారి సతీమణి నారా భువనేశ్వర్ గారి చేతుల మీదుగా గుడివాడలో అన్నా క్యాంటీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 అన్నా క్యాంటీన్లు మొదటి విడతగా ఆగస్టు 15వ తారీఖు ప్రారంభించుకోవాలని చెప్పి మనం నిర్ణయించుకోవడం. అందులో భాగంగా ఈ రోజు నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ మచిలీపట్నంలో గతంలో ఇదే అన్నా క్యాంటీన్ అనేక వందల మందికి ప్రతిరోజు అన్నార్థులకు అండగా నిలబడి మరి 5 రూపాయలకే టిఫిను, భోజనం, సాయంత్రం మళ్ళీ భోజనం కూడా అందించినటువంటి ఘనత మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ జరిగింది. మరి ఇదే అన్నా క్యాంటీన్ని సచివాలయాలుగా మార్చారు. కొన్ని చోట్ల ఓపెన్గా వదిలేశారు. అసాంఘిక కార్యకలాపాలు కూడా చాలా ప్రాంతాల్లో జరిగినాయి. ఒక దయా దాక్షిణ్యం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఇవాళ మనం తమిళనాడు చూసాం. తమిళనాడులో అమ్మా క్యాంటీన్ అని చెప్పి జయలలిత గారి పేరు మీద క్యాంటీన్లు నడిచాయి గత జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. అయితే తర్వాత వచ్చినటువంటి స్టాలిన్ గారు కనీసం పేరు కూడా మార్చకుండా అవే క్యాంటీన్లు కొనసాగించారు. ఆనాడు కొంతమంది డిఎంకే కార్యకర్తలు అన్నా క్యాంటీన్లు పగలగొడితే ఇమ్మీడియట్గా వారి మీద కేసులు పెట్టించి అరెస్టులు చేయించారు. ఒక రాజకీయ నాయకులు ప్రజలకి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు కొనసాగించాలి తప్ప వాటిని రద్దు చేయటమో లేకపోతే వాటిని తప్పుదారి పట్టించడం చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అన్నా క్యాంటీన్ ధ్వంసం మీద జరిగినటువంటి అంశమే ఒక నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ
ఈరోజు 100 క్యాంటీన్లు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరొక 200 మొత్తం ఇంకొక 100 క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ప్రజలకి అవసరం ఉంటుందో 200 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునివ్వడం, దాని మీద స్వచ్ఛందంగా చాలామంది ముందుకొచ్చి మరి మొన్ననే నారా భువనేశ్వర్ గారు మరి ఆవిడ ట్రస్ట్ నుంచి డైరీ నుంచి మరి ₹1 కోటి విరాళం అన్నా క్యాంటీన్లు మెయింటెనెన్స్ కోసం వారు ఇవ్వడం జరిగింది. అలాగే మన విజయవాడలో ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్స్ అని చెప్పి శ్రీనివాస్ రాజు గారు ఆయన ₹1 కోటి ఇవ్వడం జరిగింది. నిన్న మరి గౌరవ పార్లమెంటు సభ్యులు బాలశౌరి గారి నాయకత్వంలో, అలాగే కొనకళ్ళ నారాయణరావు గారి నాయకత్వంలో 7 ఎమ్మెల్యేలు ఎంపీ గారు కలిసి ₹50 లక్షల అన్నా క్యాంటీన్లకు ఇవ్వాలని చెప్పి కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రకటన చేయడం జరిగింది. కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం అన్నా క్యాంటీన్ కార్యక్రమం. ఈరోజు మనందరికీ తెలుసు, పేదవాడు హోటల్కి వెళ్ళి అన్నం తినాలి అంటే దాదాపు ₹75 నుంచి ₹100 దాకా ఖర్చు అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మరలా పేద ప్రజానికం కోసం, పేద ప్రజలు వాళ్ళ కడుపు నింపటం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మన పార్లమెంటు నియోజకవర్గంలోనే గుడివాడ అసెంబ్లీలో ప్రారంభించారు. మరి దాదాపు ఒక 200 క్యాంటీన్లు పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించి ప్రతిరోజు కొన్ని వేల మందికి, తర్వాత కొన్ని లక్షల మందికి మరి ఆకలి తీర్చేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మరి మనకు తెలిసినటువంటి వాళ్ళు చాలామంది నిన్న కూడా డొనేషన్స్ ఇచ్చారు. ఈరోజు డాక్టర్ గారు అలాగే మాదివాడ రామ్ గారు కూడా లక్ష రూపాయలు ఇచ్చారు. నేను ప్రజలను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఎవరికైతే ఫైనాన్షియల్గా బాగా ఉన్నారో పేద ప్రజల కోసం విరివిగా మీరు విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత జయప్రదం చేయమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనందరికీ తెలుసు, ప్రతి పేదవాడు కోరుకునేది కడుపు నిండా అన్నం తినాలనేటువంటిది. అది తీరిస్తే మనం అంతకంటే చేయాల్సినటువంటిది ఏం లేదు. ఈ కార్యక్రమానికి మరి నిన్న ముఖ్యమంత్రి గారే మన పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రారంభించడం ఒక శుభసూచకం. ఇది డెఫినెట్గా జయప్రదం అవుతుంది, కావాలని కూడా. పట్టెడన్నం పెట్టాలనేది నందమూరి తారక రామారావు గారి ఆశయం. ఆయనతోనే ప్రారంభమైంది. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా మూసేసి పేదవాడి కడుపు కొట్టాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు, అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ క్యాంటీన్స్ని అన్నింటినీ కూడా అభివృద్ధి చేద్దామని. అన్నమాట ప్రకారంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. అన్ని దానాల కన్నా కూడా అన్నదానం చాలా గొప్పది. మరి ఆ దానానికి విరాళాలు ఇచ్చే వారందరికీ కూడా భగవంతుడు మేలు చేస్తాడు. మాదివాడ రాము కొడుకు ఆశ్రిత్ మొట్టమొదటి జీతాన్ని ఇచ్చినందుకు ఆ కుర్రడికి భగవంతుడు ఆశీర్వాదంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాను. దీనికి ఎక్కువగా విరాళాలతోనే ఈ అన్నదానం చేయాలి. మరి నిన్న భువనేశ్వర్ గారు ₹1 కోటి ఇచ్చారు, అలాగే శ్రీనివాస్ రాజు గారు ₹1 కోటి ఇచ్చారు. మరి కృష్ణా జిల్లా తరపు నుంచి మంత్రి గారు నిన్న ₹50 లక్షల అనౌన్స్ చేశారు. మరి విరివిగా ఇవాళ ధనవంతాచారి గారు కూడా ₹1,00,000 ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15వ తారీఖున ఆయన ₹1,00,000 ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఇలా దాతలంతా కూడా ముందుకు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమానికి అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. నిజంగా పేదవాడు ఆకలి తీర్చేటువంటి విషయం, సంతోషించాలి. ఇవాళ నాకు తెలుసు, ఎందుకంటే మాది అదే ఫీల్డ్ కనుక టిఫిన్ పెట్టాలంటే కనీసం ₹70, భోజనం పెట్టాలంటే ₹110 మేమే తీసుకుంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో ₹5 ఇవ్వటం అంటే పేదవాడికి ఎంతో మరి ఆకలి తీర్చడమే కాకుండా తను వచ్చిన డబ్బుల్ని కొంత దాచుకోవడానికి మంచి అవకాశం. పేదవాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మరి చంద్రబాబు నాయుడు గారు మరి వచ్చిన తర్వాత వచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం, అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా డొక్కు సీతమ్మ మరి క్యాంటీన్ కూడా వాడు కూడా ప్రారంభించాలని ఆలోచిస్తూ నిన్న ఒకటి ప్రారంభించారు. మరి ఎందుకంటే వీళ్ళంతా కూడా పేదవాళ్ళకి ఆకలి తీర్చాలి, పేదవాళ్ళు సుఖంగా ఉండాలి, పేదవాళ్ళ కష్టాల నుంచి మనం ఆదుకోవాలని ఆలోచనతో మళ్ళీ చేసినటువంటి కార్యక్రమానికి అందరూ కూడా సహకరించి ఈ యొక్క దాతలు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. పేద విద్యార్థినికి హెల్పింగ్ స్పాట్ ₹18,000 ఆర్థిక వితరణ అందించింది.
పేద విద్యార్థినికి హెల్పింగ్ స్పాట్ 18,000 రూపాయల వితరణ అందించింది. ఇంగ్లీషు పాలెంకు చెందిన కరిష్మా బేగం డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. తండ్రి లేని కరిష్మా హెల్పింగ్ స్పాట్ సంస్థ ఫౌండేషన్ భార్గవ్ని ఆశ్రయించి తన చదువుకి సహాయం చేయాలని అభ్యర్థించింది. హెల్పింగ్ స్పాట్ సంస్థ ఫౌండేషన్ కరిష్మా చదువుకి కావలసిన 18,000 రూపాయలు వితరణ అందించింది. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర యువత ఉపాధ్యక్షులు హసీంబేగ్ మాట్లాడుతూ హెల్పింగ్ స్పాట్ సంస్థ ఫౌండర్ భార్గవ్కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే హెల్పింగ్ స్పాట్ సంస్థను సపోర్టు చేస్తున్న స్పాన్సర్స్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ స్పాట్ సభ్యులు సుకన్య, చరణ్ మరియు సహాయ ఫౌండేషన్ సభ్యులు ఉస్మాన్ బాషా, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మచిలీపట్నంలో మా ఇంగ్లీష్ పాలెంలో కరిష్మా అని చెప్పి పాప మంచి మెరిట్గా బాగా చదువుకునే పాప డిగ్రీలో సెకండ్ ఇయర్ చదువుతూ ఉంది. అదేవిధంగా హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు భార్గవ్ గారు, అదేవిధంగా సుకన్య గారు, అదేవిధంగా ఈరోజు సహాయ ఫౌండేషన్ నుంచి వచ్చిన మా ఉస్మాన్ భాయ్ గారు ఈ పాపకి 1 ఇయర్ ఫీజు, ఇయర్ మొత్తం ఫీజు 18,000 రూపాయలు. అది వాళ్ళ సంస్థ ద్వారా ఏదైతే హెల్పింగ్ స్పాట్ సంస్థ ద్వారా 18,000 రూపాయలు ఈరోజు అందించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇండిపెండెన్స్ డే అవ్వటం, ఆ ఇండిపెండెన్స్ డే నాడు ఇలా ఒక మంచి సేవా కార్యక్రమం చేసినందుకు భార్గవ తమ్ముడికి నేను ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మొన్న కరోనా టైంలో ఈ హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ తరఫున ఏదైతే కరోనాతో ఇబ్బంది పడి పేషెంట్స్ ఉన్నారో ఇంగ్లీష్ పాలెంలో ఉంటున్నటువంటి కరిష్మా బేగం గారు మరి ఉన్నత చదువుల నిమిత్తం హెల్పింగ్ స్పాట్ మరి భార్గవ్ వెంకట ప్రగడ గారు మరి ఈరోజు మరి ముఖ్య అతిథిగా కలీం బేగ్ గారు, హాసిం బేగ్ గారు ఆధ్వర్యంలో మరి అక్కడ ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఆగస్టు 15 రోజు నిజంగా ఒక మంచి కార్యక్రమం ఇది. దేశం మరి చదువుల పరంగా ముందుంటేనే మరి దేశం కూడా చాలా ముందుకు వెళ్తుంది. రాబోయే రోజుల్లో కూడా మరి సహాయ ఫౌండేషన్ అయితేనేమి హెల్పింగ్ స్పాట్ మేము అందరం కూడా ఎప్పటి నుంచో 10 ఏళ్ల నుంచి కూడా మరి చారిటీస్లో కలిసి కూడా పనిచేస్తున్నాం. ఈరోజు ఏంటంటే మరి మా బందరు పట్టణానికి మరి హాసిం బేగ్ గారు ఒక యువనాయకుడు గారు ఉన్నారు. మరి వారి హెల్ప్ కూడా తీసుకుని ఈ బందర్లో ఏదైతే మంచి మంచి కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా చాలా అంటే పర్యావరణ పరంగా కానీ ఈ పేదవారికి హెల్ప్ చేయడం విధంగా కానీ ఇంకా చాలా మంచి మంచి థాట్స్తో మరి ఆయనతో కలిసి ముందుకు వెళ్తాం. 2-3 డేస్ బ్యాక్ అనుకుంటండి నాకు ఒక ఆయన కాల్ చేశారు, సుబ్రహ్మణ్యం మాదిరెడ్డి గారని. సో ఇట్లా మాకు తెలిసిన ఒక పాప ఉంది సార్, మీరు చేసే అంటే ఎడ్యుకేషన్ స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తూ ఉన్నాము, చాలా బ్రైట్ స్టూడెంట్, దయచేసి మీరు కనుక ఒక్క అడుగు ముందుకు వచ్చి ఆ పాపకి హెల్ప్ చేస్తే చాలా మంచిగా చదువుకుంటుంది, వాళ్ళ ఫ్యామిలీకి ఆ పాపే అంటే జీవనాధారం అన్నట్టుగా చెప్పారు. సో ఇమీడియట్గా నేను ఆ పాప డీటెయిల్స్ తీసుకోవటం, అట్లాగే ఆ పాప సర్టిఫికేట్స్ గురించి అన్నీ కూడా నాకు పంపించడం జరిగింది. ఆ పాపతో కూడా నేను మాట్లాడాను. సో వాళ్ళ మదర్ కూడా అంటే చాలా కష్టపడి ఇంటిని నడుపుతున్నారు. వాళ్ళ ఫాదర్ లేకపోయినా కూడా ఒంటరి మహిళ అయినా కూడా చాలా ధైర్యంతో ఆ పాపకి చదువు చెప్పించి చాలా మంచిగా ఆ పాపను పెంచుతున్నారు. సో అదంతా కూడా మాకు చాలా ముచ్చటేసి చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఇమీడియట్గా ఆ పాపకి ఏదో రకంగా సహాయం చేయాలనుకున్నాం. సో ఆ పాప సర్టిఫికేట్స్ చూస్తే ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్లో బీఎస్సీ కంప్యూటర్ సెకండ్ ఇయర్ చేస్తున్నట్టుగా తెలిసింది. సో ఈ ఇయర్ ఫీజు అంతా కూడా మా ఆర్గనైజేషన్ తరఫున మేము ఇవ్వాలని నిశ్చయించుకున్నాం. మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి మచిలీపట్నం అభివృద్ధికి కృషి చేస్తానని ప్రముఖ ఎన్ఆర్ఐ గొర్రెపాటి శ్రీనివాస్ చంద్ తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి మచిలీపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధికి కృషి చేస్తామని ప్రముఖ ఎన్ఆర్ఐ గొర్రెపాటి శ్రీనివాస్ చంద్ తెలిపారు. ఎన్ఆర్ఐగా గొర్రెపాటి భాను మెమోరియల్ సేవా ట్రస్ట్ ద్వారా మచిలీపట్నం నియోజకవర్గంలో పేద ప్రజలకు విశేష సేవలు అందిస్తూ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ పేద విద్యార్థులను చదువుకునే విధంగా ప్రోత్సహిస్తున్న గొర్రెపాటి శ్రీనివాస్ చందును పలువురు టీడీపీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎండి ఇలియాస్ పాషా, పిప్పళ్ల వెంకటకాంతారావు, పివి ఫణికుమార్, వడ్లమూడి వెంకట సుబ్బారావు, సుంకర చిన్ని, సనకా నాగులు, వడ్లమూడి నాగేశ్వరరావు, మంచాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. బందర్ ప్రజలందరికీ కూడా చాలా ఫస్ట్ థ్యాంక్స్. మీరందరూ ఈ విధంగా నన్ను సన్మానించడం కొద్దిగా ఎంబరాసింగ్గా ఉన్నప్పటికీ
ఇట్ వాస్ నైస్ థింగ్ అండ్ ఇట్ ఈస్ షోయింగ్ ద కాన్ఫిడెన్స్ యూ హ్యావ్ ఆన్ మీ. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకానికి తగ్గట్టుగానే మిగతా అన్ని సంవత్సరాలు కూడా మంచి నడవడికతో నడుచుకోవటానికి మీ నమ్మకాన్ని నిలబెట్టడానికి నా వంతుగా కృషి చేస్తాను. అట్లాగే వీలైనంత వరకు పరిశ్రమలకి కానీ ఉద్యోగాల అవకాశాలకు కానీ నేను ఇవ్వలేకపోయినా సరైన దారి అయితే చూపించగలను. ఎక్కడికి వెళ్తే మనకి ఉపాధి అవకాశాలు వస్తాయి అలాంటి గైడెన్స్ అయితే మాత్రం నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటా. అన్నీ అయితే నేను చేయలేను కానీ నా పరిధిలో ఉన్నంత వరకు నేను చేయగలను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మాకు అత్యంత ఆప్తులు, పితృ సమానులు, రాజకీయంగానే కాకుండా కుటుంబపరంగా కూడా మా అందరికీ ఎంతో అండదండగా ఉంటున్న గుర్రపాటి గోపీచంద్ గారి తనయుడు అంటం కంటే కూడా ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్లటంలో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ బందర్లో ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా రేవతి భాను మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థుల్ని ఉన్నత విద్యలు చదివించి తద్వారా వాళ్ళకి చక్కటి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా వాళ్ళ కుటుంబాలు కూడా ఉన్నతమైన స్థితికి రావడానికి ఆయన చేసిన కృషి బందరు ప్రజలు ఎప్పటికీ మరవలేరని చెప్పి తెలియచేస్తూ మచిలీపట్నంలో కూడా గొర్రెపాటి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి ఎంతోమంది పేద విద్యార్థులను చదివిస్తూ వారి సేవలు మరోలేనివి. అలాంటి మహోన్నతమైన వ్యక్తి మన మచిలీపట్నంకి ఇంకా ఎంతో చేయాలి అనే తపన శ్రీనివాస్ చంద్ర గారిలోను గోపీచంద్ గారిలో కూడా ఉంది. మరి వారికి భగవంతుడు మంచి ఆరోగ్యం అష్టీశ్వర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మేము మచిలీపట్నం ప్రజలందరి తరపున కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఆయన మన మచిలీపట్నంలో ఉండి ఆయన్ని సన్మానించుకుంటాం మా అందరి అదృష్టంగా కూడా మేము భావిస్తున్నాం. ఇవాళ ఆయన చేసే సేవా కార్యక్రమాలు మచిలీపట్నంలో మనందరికీ కూడా తెలిసినవే. కాబట్టి ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు ఆయన విస్తృతంగా చేయాలని చెప్పి యువతకు మంచి ఉపాధి అవకాశాలు మచిలీపట్నంలో ఇంకా కలగజేసి వారిని ప్రోత్సహించే విధంగా ఆయన ముందరికి తీసుకెళ్లాలని చెప్పి రాజుపేట షాదీఖానా నందు విజయవాడకు చెందిన కంపానియన్షిప్ స్వచ్ఛంద సేవా సంస్థ ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. రాజుపేట షాదీఖానాలో విజయవాడకు చెందిన కంపానియన్షిప్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ముస్లిం ఐక్యవేదిక సహకారంతో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సహాయార్థం ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక సభ్యులు అజీజ్, ఖాజా, ఎండి జిలానీ, సర్దార్, నూర్జహాన్, అజ్మతున్నిసా, సుభానీ, బాషు, ఆరిఫ్, జనసేన నాయకుడు కర్రి మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా మేము సైతం అని కదిలివచ్చి రక్తదానం చేసిన 68 మందికి ఈ సందర్భంగా సంస్థ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మన దేశ స్వాతంత్ర్యం కోసం హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు సోదరులు ఎలాగైతే తమ రక్తాన్ని చిందించి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి తమ త్యాగాలను అర్పించి వారు దేశ స్వాతంత్రాన్ని సాధించుకున్నారో ఈరోజు ఈ తలసీమియా వ్యాధి గ్రస్తుల పిల్లలకు వారికి అవసరమైనటువంటి ఈ రక్తాన్ని ఇవ్వాలని చెప్పి ఈరోజు రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కంపానియన్షిప్ వారి ఆధ్వర్యంలో. మరి ఈ రక్తదానం అనేది ఎంత మహత్తరమైనటువంటి కార్యక్రమం అంటే ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నదానం చేస్తే ఒకరికి ఆకలి మాత్రమే తీరుతుంది. అలాగే జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తికి, జ్ఞానం లేనటువంటి వ్యక్తికి ఒక జ్ఞానాన్ని ప్రసాదిస్తే అతనికి జ్ఞానం మాత్రమే లభిస్తుంది. కానీ రక్తదానం అనేది ప్రాణదానాన్ని నిలుపుతుంది, ప్రాణాన్ని రక్షిస్తుంది. కాబట్టి ఇది మంచి కార్యక్రమము. ఇలాంటి కార్యక్రమము ఈరోజు అంటే మన రాజ్యాంగ పండుగ కంపానియన్షిప్ అనే ఆర్గనైజేషన్ ద్వారాగా ప్రతి రక్తపు బొట్టు దేశం కోసం అనే నినాదంతో, అదేవిధంగా తలసేమియా వ్యాధితో చిన్న పిల్లలకి వ్యాధి వస్తుంది. దానివల్ల ఏంటంటే ప్రతి 15 రోజులకి వాళ్ళకి బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది. కొంతమంది రక్తము లేక అందుబాటులో చాలామంది పిల్లలు చనిపోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిని మేము దృష్టిలో పెట్టుకుని కంపానియన్షిప్ అనే ఆర్గనైజేషను ప్రతి సంవత్సరం కూడా రక్తదానం అనేది చేస్తున్నారు. ఈ ఆగస్టు 15న నెక్స్ట్ జనవరి 26వ తారీఖున ఈ రక్తదానం అనేది చేస్తూ వస్తున్నారు. దీంట్లో భాగంగా ఏంటంటే ఈ రోజున మచిలీపట్నంలో కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజున దేశం కోసం, ఈ తలసేమియా పిల్లల కోసం రక్తదానం ఇక్కడికి వచ్చి చేసిన ప్రతి ఒక్కరికి కూడా కంపానియన్షిప్ ద్వారా జాతీయ పతాకం 78వ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈరోజు మన మచిలీపట్నం రాజుపేట షాదీఖానాలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. ఇది తలసేమియా చిన్నపిల్లలకు ఆరోగ్యరీత్యా వాళ్ళకి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇక్కడ నాతో పాటు జనసేన కార్యకర్తలు,
మా మహిళలు వీర మహిళలు అందరూ రావటం ఇలా చెప్తే చాలా మంచి కార్యక్రమం మేడం, కంపల్సరీగా మనం వెళ్ళి ఇచ్చొద్దామని చెప్పడం జరిగింది. ఈ పెట్టిన కార్యక్రమం తలపెట్టిన వాళ్ళు చాలా మంచి కార్యక్రమం ఈరోజు చేయటం. ఇలాగే ఇట్లాంటి మరి ఎన్నో ఆరోగ్యరీత్యా బాగున్న వాళ్ళకి ఇలా బ్లడ్ బ్యాంక్ అని చాలా పనులు చేస్తూ ఉంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న అందరికీ ఆదర్శప్రాయుడని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల పెన్నిధి డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న 115వ జయంతి సందర్భంగా మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ల నారాయణరావు సారథ్యంలో పలు రాజకీయ పక్షాల నాయకులు బస్టాండ్ దగ్గర గల గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, జనసేన నాయకుడు బండి రామకృష్ణ మరియు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే బిరుదు అందుకున్న ఏకైక వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న అని కొనియాడారు. ఇచ్చాపురం నుంచి మద్రాసు వరకు మొట్టమొదటిసారిగా పాదయాత్ర చేసిన ఏకైక వ్యక్తి గౌతు లచ్చన్న అని కొనియాడారు. బీసీలకు రాజకీయాల్లో స్థానం కల్పించడానికి ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. అలనాటి స్వాతంత్ర సమరయోధులను స్మరించడంలో గత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, ఇలియాస్ పాషా, జనసేన నాయకుడు మాదివాడ రాము తదితరులు పాల్గొన్నారు. 115వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు మచిలీపట్నం బస్టాండ్ సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసుకుని నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు గారి ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బాలశౌరి గారు, అలాగే జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు, ఇంకా ఇతర పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వివిధ పార్టీలు అందరూ కూడా వచ్చి నివాళులర్పించడం జరిగింది. సర్దార్ గౌతు లచ్చన్న గారంటే ఒక స్వతంత్ర సమరయోధులే కాదు, ఆయన అట్టడుగు వర్గాలు, బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడినటువంటి వ్యక్తి. అసెంబ్లీలో వారి సమస్యల మీద పోరాడి ఆనాడు రైతులు పడుతున్నటువంటి కష్టాలను చూసి మద్రాస్ ఉమ్మడి రాష్ట్రంగా ఆ రోజున ఉన్నటువంటి సందర్భంలో మరి ఆయన పాదయాత్ర చేసి పాదయాత్రల ద్వారా ప్రజలకి న్యాయం చేసే కార్యక్రమానికి మొట్టమొదటి శ్రీకారం చుట్టిన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. మరి ఆయన మరి మన నుంచి దూరమైన 2008వ సంవత్సరంలో గౌరవనీయులు కొనకళ్ల నారాయణరావు గారు, కొనకళ్ల పుల్లయ్య గారు మన మచిలీపట్నంలో కూడా ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మనం అందరం కూడా ఆయన బడుగు బలహీన వర్గాల వారికి నాయకుడిగా బీసీల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారు. స్వాతంత్ర సమరయోధుడిగా ఆయన ఎనలేని సేవలు గాంధీ గారు అడుగుజాడలను కలిసి పోరాడిన వ్యక్తుల్లో ఆయన ఒక ప్రముఖ నాయకుడు, సర్దార్ బిరుదాంకితుడు. ఆయన అపోజిషన్ పార్టీ నాయకుడిగా సుదీర్ఘకాలం సేవలు అందించారు. ఆయన గౌతు లచ్చన్న గారు అడుగుజాడల్లో మేమంతా కూడా బీసీల కోసం పనిచేస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ జన్మదినోత్సవానికి పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు, మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు వచ్చి ఆయన బడుగు బలహీన వర్గాల వారికి నాయకుడిగా బీసీల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారు. స్వాతంత్ర సమరయోధుడిగా ఆయన ఎనలేని సేవలు గాంధీ గారు అడుగుజాడలను కలిసి పోరాడిన వ్యక్తుల్లో ఆయన ఒక ప్రముఖ నాయకుడు, సర్దార్ బిరుదాంకితుడు. ఆయన అపోజిషన్ పార్టీ నాయకుడిగా సుదీర్ఘకాలం సేవలు అందించారు. ఆయన గౌతు లచ్చన్న గారు అడుగుజాడల్లో మేమంతా కూడా బీసీల కోసం పనిచేస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ జన్మదినోత్సవానికి పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు, మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు వచ్చి సమస్యలన్నిటిని కూడా ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగా మనం తెలుసుకుంటాం. అటువంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తి గౌతు లచ్చన్న గారు. ఆయనలో ధైర్యంతో పాటు త్యాగం కూడా ఉంది ఆయనతో. ఆయన ఒకసారి ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు రెండూ గెలిచారు.
ఎన్జి రంగా గారు ఆ సంవత్సరం ఓడిపోతే ఆయన కోసం ఎంపీ పదవిని రాజీనామా చేసి మరలా రంగా గారిని గెలిపించి పార్లమెంటుకి పంపించినటువంటి ఘనత గౌతు లచ్చన్న గారు. ఈరోజు చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు, చూస్తున్నటువంటి రాజకీయ నాయకులు గౌతు లచ్చన్న గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆయనకి సర్దార్ అనేటువంటి బిరుదు ఊరికే రాలేదు. మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని చూసాం. అదే రకంగా ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తి గౌతు లచ్చన్న గారు. ఆయన జన్మదినం సందర్భంగా పెద్దలు కొనకల నారాయణ గారు, రవీంద్ర గారు, నేను అలాగే స్థానిక నాయకులందరం కలిసి ఆయనకి నివాళులు అర్పించడం మరి మంచి విషయం. ఈరోజు ఈ తరం రాజకీయ నాయకులందరూ కూడా ఆయన 27వ డివిజన్లో ఆక్రమణకు గురవుతున్న అక్రమ కట్టడాన్ని డివిజన్కు చెందిన టీడీపీ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డుకున్నారు. 27వ డివిజన్ ఫతుల్లాబాద్ వంతెన దగ్గర మున్సిపల్ స్థలంలో అక్రమ కట్టడాన్ని స్థానిక వైసీపీ, టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి వివాదాస్పదమైన మున్సిపల్ స్థలంలో డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించడాన్ని స్థానిక నాయకులు నిలువరించారు. టౌన్ ప్లానింగ్ పర్మిషన్ లేకుండా ఎలా నిర్మిస్తున్నారంటూ వారు నిలదీశారు. టౌన్ ప్లానింగ్ సర్వే అధికారి నిర్మాణానికి అనుమతులు లేవని చెప్పడంతో నిర్మాణ పనులను ఆపివేసి అక్రమ డ్రైనేజీ నిర్మాణం తొలగించారు. 120 గజాలు సుమారుగా ఉండేటువంటి ఒక వెంకట సత్యనారాయణ అని చెప్పి వార్డు కార్పొరేటర్ ద్వారాగా ఆ స్థలాన్ని విక్రయించడం జరిగింది. మళ్ళీ ఈ రోజున దాని పక్కన ఉన్నటువంటి బడ్డీ కొట్లన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి భక్తులకు అడ్డం వస్తున్నాయని, ఇక్కడ మందు తాగుతున్నారని, ఇక్కడ గంజాయి తాగుతున్నారని మళ్ళీ అనేక రకాల మాటలు చెప్పి మళ్ళీ కార్పొరేటర్ రాళ్లకొట్టు రాము గారు మళ్ళీ వారు ఈ బడ్డీలన్నీ కూడా క్లియర్ చేయించారు. బడ్డీలన్నీ కూడా మున్సిపాలిటీ ద్వారాగా ఇవన్నీ కూడా తీపిచ్చడం జరిగింది. వాస్తవంగా డ్రైను ఇప్పుడు కడుతున్నటువంటి వీళ్ళు అన్యాక్రాంతంగా కడుతున్నటువంటి రోడ్డు మీద వచ్చి ఈ రోజున డ్రైన్ కడుతున్నారు. దీని వెనకాల పాత డ్రైన్ అన్నది ఒకటి ఉంది, అక్కడ కళ్ళకి కట్టినట్టుగా మీకు కనపడుతుంది. అదే కాకుండా ఆ స్థలానికి ఇక్కడ కుడివైపున ఒక డ్రైన్ ఉంది. లోపల ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేటువంటి అక్కడ ఇళ్ళు ఉన్నటువంటి వాళ్ళు వాడేందుకు ఉన్నటువంటి డ్రైన్ ఒకటి ఉంది. ఆ డ్రైన్కి ఈ యొక్క చల్లపల్లి రోడ్లో ఉన్నటువంటి డ్రైన్కి పక్కన ఉన్నటువంటి స్థలమే సుమారు 120 గజాల స్థలం. అది ఈ రోజున ఈ బడ్డీ కొట్లన్నీ కూడా తీపిచ్చేసి ఇవాళ ఆ బడ్డీ కొట్టు స్థలం కూడా ఆ మొత్తం స్థలం అంతా కూడా మున్సిపాలిటీ సైట్ అంతా కూడా వీళ్ళు ఆక్రమించుకోవాలని చెప్పి కుట్రలతో కుతంత్రాలతో పొద్దున్నుంచే వీళ్ళు తవ్వకాలు చేసి రోడ్ సైడ్ వచ్చి కట్టేస్తున్నారని చెప్పేసి నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను వాళ్ళు ప్లాన్ పెట్టుకుని ఉంటారు కదయ్యా, ప్లాన్ పెట్టుకుని కట్టుకుని ఉంటారులే అని చెప్పడం జరిగింది. లేదండి ప్లాన్ లేదు, ఏం లేదు. ఇంకొక దారుణం ఏంటంటే ఖాజా గారు, వాళ్ళ స్థలం కన్నా ఎక్కువ స్థలం గోడ కట్టేసుకుని పక్క స్థలం కూడా కలుపుకుందాం చూస్తున్నారని చెప్పేసి ఒకళ్ళు మధ్యాహ్నం ఫోన్ చేస్తే 3ంటికి కొంతమంది అందరు ఉంటారు ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చి ఈ మిగిలిపోయిన స్థలం వాళ్ళ కొన్న స్థలం కనుక మిగిలిపోయిన స్థలానికి బస్ స్టాప్ పెట్టమని చెప్పేసి నేను స్పందనలో ఇవ్వడం జరిగింది. ఇది ఆర్టీసీలో పెండింగ్ ఉంది. వాళ్ళు కనుక బస్ స్టాప్ కట్టమంటే ఈ స్థలంలో కట్టాలి. మీరు చూసే ఉంటారు, ఈ గోడ ఇక్కడ దాకా కట్టారు, ఇక్కడి నుంచి రాత్రి ఎక్కడ దాకా వెళ్తుంది ఆ గోడ, అలా వెళ్ళిపోద్ది గోడ. నేను ఏసీబీ గారు అడిగింది ఏంటంటే, ఏసీబీ గారు మీరు వాళ్ళకి ఏదైనా పర్మిషన్ ఇచ్చారా అన్న. ఆయన నాతో ఏం మాట్లాడతారంటే, ఏసీబీ గారు నాకున్న ప్రత్యేక అధికారాలను నేను ఇచ్చానయ్యా అని అంటాడు ఆయన. ఈ మీడియా ప్రకంగా నేను చెప్పేది ఏంటంటే, కలెక్టర్ గారి దృష్టికి ఇది వెళ్ళాలి, విజిలెన్స్ ఆఫీసర్లు కూడా ఇది వెళ్ళాలి. ఒక మున్సిపల్ అధికారి నా ప్రత్యేక అధికారాలతో అతనికి ఇచ్చానని చెప్తాడా కాగితాలు లేకుండా? ఏసీబీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తాడు. ఇది ఎంతవరకు ఇది సబబు? ఇది 27వ వార్డులోనండి, ఫతుల్లాబాదు. ఇక్కడ అక్రమంగా మున్సిపల్ సైట్లో గోడ కడుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. వాళ్ళని అడిగితే సర్వే చేసి మాకు పాయింట్లు ఇక్కడ దాకా చూపించారని ఈ స్థలం గల ఆయన చెప్పి ఉన్నారంట. నేనైతే ఇక్కడ దాకా చూపించలేదండి స్థలం. వాళ్ళు అర్జీ పెట్టారు కానీ రఫ్గా వచ్చి నేను చూసిన మాట వాస్తవమే. కానీ వచ్చిన పాయింట్లు వేరు, వీళ్ళు గోడ కట్టేది వేరండి. ఇది ఆక్రమణగా గుర్తించడం అయిందండి. దీన్ని ఇప్పుడు వీటినన్నింటినీ మేము తొలగించేసి కమిషనర్ గారి నోటీసులో పెట్టడం జరుగుతుందండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.